తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. లాక్డౌన్ లో వైన్ షాప్లను టార్గెట్ చేస్తున్న దుండగులు. మీర్పేట్ PS పరిధిలో 4 లక్షల విలువ గల మద్యం చోరీ. గుంటూరు జిల్లాలో అనర్థాలకు దారితీస్తున్న అధికారుల పొరపాటు. కరోనా నెగిటివ్ వచ్చిన వ్యక్తి కాకుండా పాజిటివ్ వ్యక్తిని డిశ్చార్జ్ చేసిన అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా మద్యం చోరీకి పాల్పడ్డ దుండగులు. 7,000 విలువ గల మద్యం బాటిళ్లు చోరీ. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో భాగంగా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కాచిగూడ కార్పొరేటర్ అక్కల చైతన్య కన్నా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అక్కల సరోజిని బీరప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక దూరం పాటిస్తూ సుమారు 4,500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ ద్వారా అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విపత్కర సమయాల్లో పేదలకు అండగా దాతలు ముందుకొచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. లాక్డౌన్ నేపథ్యంలో భాగంగా దొంగలు వైన్ షాప్లను టార్గెట్ చేస్తున్నారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మందమల్లమ్మ చౌరస్తా సమీపంలోని అమరావతి వైన్స్ లో కొందరు వ్యక్తులు మద్యం చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాల వైర్లను తొలగించి షాప్ పై కప్పు పగలగొట్టి లోపలికి చొరబడి సుమారు 4 లక్షల రూపాయలు విలువ చేసే మద్యం దొంగలించారు. గత 4 రోజులుగా సీసీ కెమెరాలు రికార్డు రాకపోవడంతో అనుమానం వచ్చిన అమరావతి వైన్ షాప్ యజమాని షాపుకు వచ్చి చూడగా మద్యం అపహరించినట్లు గుర్తించారు. దీంతో షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి నిరంతరం అందుబాటులో ఉంటూ రాత్రింబవళ్లు పహారా కాస్తూ కరోనా కట్టడికి ఎనలేని కృషి చేస్తున్న పోలీస్ సిబ్బందికి రాజేంద్ర నగర్లో ఆదరణ ట్రస్ట్ ఫౌండర్ కిరణ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నా పేరు కిరణ్ ఫ్రమ్ ఆదరణ ట్రస్ట్ కిస్మత్పూర్. సో దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. సో ఇలాంటి పరిస్థితులలో కరోనా వైరస్ వ్యాధి సందర్భంగా ప్రజల ప్రాణాలను లెక్క చేయకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంత సహాయం చేస్తున్నారో అందరికీ తెలిసి రాత్రంతా పగలనక ప్రాణాలకు తెగించి పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు. సో వారికి రాజేంద్ర నగర్ సర్కిల్లో కొంతమందికి మా ఆదరణ ట్రస్ట్ తరఫున
చిన్న సహాయం మాకు తగినంత సహాయం చేయడం జరిగింది. సో ఇలాంటి వారికి ఎంతైనా చేయొచ్చు, బట్ మాకున్న పరిధిలో మేము చేస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో పోస్ట్ మ్యాన్ కు కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా అధికార యంత్రాంగం పాలకవర్గం అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగానే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీష్, జడ్పీ చైర్మన్ కోవా లక్ష్మి జైనూర్ సిర్పూర్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా లాక్డౌన్ పరిస్థితులను పర్యవేక్షించి నిరుపేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. అదేవిధంగా కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. విజయనగరం జిల్లాలో మంత్రి పుష్ప శ్రీవాణి ఆశా వర్కర్లకు మాస్కులను పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రాణాలను ఫణంగా పెట్టి సమాజానికి సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు, ఇతర సిబ్బందికి ఈ సందర్భంగా మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కరోనా కట్టడిలో భాగంగా ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివారు గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మద్యం చోరీకి పాల్పడ్డారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపులో సుమారు 37 బీరు సీసాలను చోరీ చేశారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు మద్యం షాపు వద్దకు చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చోరీకి గురైన మద్యం బాటిళ్ల విలువ 7,800 ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కే చిట్టిబాబు, ప్రొడక్షన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ భీమవరం. గత రాత్రి ఈ ఉండి గ్రామం వెలువెలు రోడ్లో గల ఈ ప్రభుత్వ మద్యం దుకాణంలో షాపుకు వెనుకవైపు నుంచి ఒక 2 రాళ్లు తొలగించి దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. ఆ విషయం సూపర్వైజర్ సిఐ గారికి ఫోన్ ద్వారా రాత్రి లేట్ హౌస్కు తెలియజేశారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మధ్యవర్తుల సమక్షంలో మన డిపో మేనేజర్ గారు, పోలీస్ ఎస్ఐ గారు అందరూ సమక్షంలో ఈ షాప్ సీల్ ఓపెన్ చేసి లోపల షాపు మద్యం అంతా కౌంట్ చేయగా ఒక 37 బీర్ బాటిళ్ళు, ఒక్కొక్కటికి 190 రూపాయల విలువ గల మొత్తం 7,030 రూపాయల విలువ గల బీరు తస్కరించబడినట్లు మేము గుర్తించాము. ఈ షాప్లో సుమారు 10.5 లక్షల రూపాయల స్టాక్ ఉంది. గోడకు వెనక వైపు నుంచి కన్నం పెట్టి ఆ గోడకు చేర్చి ఉన్న బీరు బాక్సుల్లోంచి బీరు బాటిల్స్ని తస్కరించడం జరిగింది. ఆ టైంలో ఇక్కడ యాక్చువల్గా వాచ్మెన్ డ్యూటీలో ఉండాలి. వాచ్మెన్ ఒక గంట లేట్గా వచ్చానని చెబుతున్నాడు. ఆ విషయాన్నే మేము పోలీసు వారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కర్నూలు జిల్లా పాణ్య మండలంలో నంద్యాల పార్లమెంట్ పరిధిలోని నివాసం ఉంటున్న 25 కుటుంబాల హిజ్రాలకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు దోనపాటి యాగంటి రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దోనపాటి యాగంటి రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ ఎంతో మంది ప్రజలు ఉపాధి కోల్పోయారని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఇబ్బందులు పడుతున్న వారికి సహాయంగా సరుకులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున బనగానపల్లి పట్టణంలో ఈరోజు కరోనా ఎఫెక్ట్తో నిరాశలైనటువంటి హిజ్రాలకు మాకు వాళ్ళు సమాచారం తెలియజేయడం జరిగింది. పాణ్యంలో నివసిస్తుంటారు దాదాపుగా 25 కుటుంబాలు.
సో వాళ్ళ పరిస్థితులను ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని నేను సంప్రదించడం జరిగింది. సార్, మా పరిస్థితులు చాలా అఘోరంగా ఉన్నాయి. గవర్నమెంట్ కేవలం 3,000 రూపాయలు మాత్రమే పింఛన్ ఇస్తుంది. కాకపోతే ఈ 3,000 రూపాయలు కూడా మాకు 1,500 రూపాయలు హౌస్ రెంట్లకి వెళ్ళిపోతుంది. మిగతా దాంట్లోనే జీవన విధానం సాగిస్తున్నాము. సో ఈ 26 రోజుల నుంచి కూడా మాకు యాచక వృత్తి చేసుకుని బతికే వాళ్ళము. సో రైళ్లలో కానీ లేకపోతే ఇక్కడ కిరాణా కొట్లు, షాపుల్లో మేము తిరిగి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో వారానికి 2 రోజులు మేము యాచించే వాళ్ళము. సో అవన్నీ కూడా బంద్ కావడంతో మాకు ఎటువంటి ఆదాయ వనరులు తగ్గిపోయాయి. సో ఈ కాలక్రమంలో మేము మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను సంప్రదించడం జరిగింది బనగానపల్లిలో. సారాలు వెంటనే స్పందించి మాకు ఈరోజు 25 కుటుంబాలకి 6 రైస్ ప్యాకెట్స్ను, ఒక దాల్ ప్యాకెట్, అలాగే 15 కేజీల మంచినూనెను కూడా ఏర్పాటు చేసినారు. ఇలాగే చాలా మంది నంద్యాలలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నారని వాళ్ళు ఇప్పుడే తెలియజేశారు. వాళ్ళు నంద్యాల కూడా దాదాపు 100 ఫ్యామిలీలు ఇలాగే సఫర్ అవుతున్నాయి. మనసున్న మహారాజులు ఎవరైనా నంద్యాల ప్రాంతంలో చాలా మంది వ్యాపారవేత్తలు ఉన్నారు, షాపుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ముందుకు సహాయం చేయాలని మాకు 10 రూపాయలు అంగళ్ళకు పోయి ఇప్పించుకొచ్చుకునే తోళ్ళం. ఈరోజు యాడికి పోనీకి లేకుండా మాకు చాలా ఇబ్బంది పడుతుంటే మా ఇబ్బందులు చూసి మాకు రెడ్డి గారు సాయం చేసినారు. యాగంటి రెడ్డి గారు సాయం చేశారు. వాళ్ళందరికీ మా తరపున అందరికీ వాళ్ళ పిల్ల పాపలకి బాగా దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్టనే ముందుకొచ్చి అందరు ఎవరన్నా బీదవాళ్ళు మేము బీదవాళ్ళలాగా ఉన్నాము, మాకు సహాయం చేయాలని మేము అందరినీ కోరుకుంటున్నాము. కర్నూలు కావచ్చు, నంద్యాల కావచ్చు, మాలాంటి వాళ్ళకి ఇంకా పెద్ద వాళ్ళు ఉంటారు, మాలాంటి వాళ్ళకి సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. పెద్ద వాళ్ళు ఉంటారు, మాలాంటి వాళ్ళకి సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. గుంటూరు జిల్లాలో అధికారుల పొరపాటు పలు అనర్థాలకు దారితీస్తుంది. కరోనా నెగిటివ్ వచ్చిన వ్యక్తి కాకుండా పాజిటివ్తో ఉన్న వ్యక్తిని డిశ్చార్జ్ చేశారు. దీంతో కంగుతిన్న అధికారులు అప్రమత్తమై పాజిటివ్ ఉన్న వ్యక్తిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. నిలకపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీకి వెళ్లి వచ్చిన క్రమంలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ క్రమంలో వేరే వ్యక్తిని డిశ్చార్జ్ చేయడం సంచలనంగా మారింది. క్వారంటైన్ లో నువ్వు నీ రూమ్ లో నుంచి బయటకు వచ్చా మాకు అందరితో మాట్లాడేవాను. అట్లాంటి దూరంగా ఇప్పుడు భోజనానికి వెళ్ళాలి మా దాంట్లో కూడా ఎవరికి లేదు. నిన్న నాకు కూడా రికార్డు వస్తుంది పంపిస్తున్నా అర్థం లేదు. మరి అలాంటప్పుడు రాత్రి 12 ఫోన్ చేయాలి. అసలు ఇంతసేపు ఎవరు ఉంటారు? అదే మాట్లాడదాం, ఇబ్బంది ఏం లేదు. దాని గురించి నాకు వచ్చి నేను బాధపడలేదు. వీళ్ళంతా బాబు ఇబ్బంది అయిపోతుంది కదా. అవునవును. ఇప్పుడు రాత్రి నిన్న 11 మంది ఇంతసేపు ఎవరు ఉంటారు? అదే మాట్లాడదాం, ఇబ్బంది ఏం లేదు. దాని గురించి నాకు వచ్చి నేను బాధపడలేదు. వీళ్ళంతా బాబు ఇబ్బంది అయిపోతుంది కదా. అవునవును. ఇప్పుడు రాత్రి నిన్న 11 మంది వీళ్ళు రాలేదు రికార్డులు. నాకేమో పిలిచారు పేరు. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండల పరిధిలోని తిప్పాయిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు
కురవ పెద్ద సామన్న అనే రైతుకు చెందిన గడ్డివాము దగ్ధమైంది. ఒక్కసారిగా గడ్డివాము నుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో సుమారు ₹1,00,000 విలువ చేసే గడ్డివాము దగ్ధమైందని, పశువులకు మేత లేదని రైతు ఆవేదన చెందుతున్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నాగార్జున సాగర్ హైదరాబాద్ హైవే చెక్పోస్ట్ వద్ద ఎస్ఐ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున 5 గంటల సమయంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నుండి దేవరకొండకు అక్రమంగా తరలిస్తున్న సుమారు 20 క్వింటాల బెల్లం, 2 క్వింటాల పట్టికను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ పట్టణంలో కరోనా వ్యాధి నివారణకు లాక్డౌన్ నిబంధనలు మరింత పటిష్టంగా అమలు చేసేందుకు గాను అధికారులు చర్యలు తీసుకున్నారు. డ్రోన్ కెమెరా సహాయంతో నిర్మల్ పట్టణంలో రెడ్ జోన్గా గుర్తించిన జోహ్రానగర్, చిక్కడపల్లి, గుల్దార్ మసీద్ ప్రాంతం, బుధవార్పేట్ మరియు గాజులపేట్ ప్రాంతాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్కు పట్టణ ప్రజలు జిల్లా పోలీస్ సిబ్బందికి సహకరిస్తున్నారని, కానీ కొన్ని చోట్ల నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేయకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ये कोरोना वायरस के वजह से ये पूरा एरिया रेड जोन में है। कंटेनमेंट जोन नंबर 3 पूरे गलियों को बैरिकेड्स कर चुके हैं। पुलिस का पिकेट है, इसलिए कोई बाहर ना निकले। कंटेनमेंट एरिया में कोई आदमी रोड के ऊपर घूमना, मोटरसाइकिल लेके घूमना मना है। घर के अंदर ही रहना और घर के बाहर कोई जरूरत के लिए निकले तो सोशल डिस्टेंसिंग मेंटेन करना, मिनिमम 6 फीट डिस्टेंस आदमी से आदमी को। और इससे कोरोना वायरस फैलने हुए सर का हम आपकी मदद चाह रहे। हमारे पुलिस के डिपार्टमेंट की तरफ से आप लोगों से गुजारिश है कि घर के बाहर ना निकले, घर के अंदर ही रहना। चिक्कड़पल्ली कॉलोनी के लोगों को आदाब। ये कोरोना वायरस के वजह से पूरा ये कंटेनमेंट जोन बनाया गया। ये कंटेनमेंट जोन में कोई भी घर से बाहर ना निकले और कोई बाहर जरूरत के लिए आए तो इमीडिएट फिर घर को चले जाना, सोशल डिस्टेंस मेंटेन करना। ये आदमी से आदमी को मिनिमम 6 फीट डिस्टेंस मेंटेन करना, नहीं तो ये कोरोना वायरस इन्फेक्शन होने का चांसेस है। इसलिए कोई भी घर से बाहर नहीं निकले तो अच्छा है। अपने को 19 पॉजिटिव केसेस है, इसलिए रेड जोन में है निर्मल जिला, हॉटस्पॉट है ये। इसलिए कोई भी घर से बाहर ना निकले, अंदर ही रहिए, सेफ रहिए। కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే అందరూ దయచేసి ఇంటి వద్దనే ఉండాలి. బయటికి రావద్దు. ఎవరు బయటికి అత్యవసరం అయితే ఒక్కరు మాత్రమే ఇంటి నుంచి బయటకు వచ్చి సరుకులు కానీ ఏదైనా హాస్పిటల్ కానీ వచ్చి మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. కంటైన్మెంట్ జోన్ ఏరియాలో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా బ్యారికేడ్స్తో, పోలీస్ పికెట్స్తో ఏర్పాటు చేయనది.
దయచేసి ఎవరు బయటికి రావద్దు, అందరు ఇంటి వద్దనే ఉండాలి. పోలీసు వారి విజ్ఞప్తి, ఇంట్లో నుంచి ఎవరు బయటికి రావద్దు, కరోనా వైరస్ ని ఇంటిలోకి ఆహ్వానించవద్దు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బోజ్జాతండ గ్రామంలో వలస కూలీలు సుమారు 600 మందికి వైరా ఎమ్మెల్యే లావుడియ రాములు నాయక్ ఆధ్వర్యంలో సర్పంచ్ కిషన్ లాల్ బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస కూలీలు ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాల చర్యలు చేపట్టారని అన్నారు. మరి ఇటు వైద్య సిబ్బంది కావచ్చు, మరి మన పత్రికా మిత్రులంతా కావచ్చు, వీరు చేసే ప్రయత్నంలో మరి ప్రభుత్వం ఏదైతే మరి సూచనలు ఉన్నాయో అవి పాటించుకుంటూ మనం ముందుకు పోతున్నాం. ఎందుకంటే మనకందరికీ తెలుసు, దీనికి ఇప్పటి వరకు కూడా నిరోధించే బాగు చేసే డ్రగ్ లేదు, మందు లేదు, అంటే టీకా లేదు, చికిత్స లేదు. దీనికి ఒకటే ఒక నివారణ ఏంటంటే, ఒకే ఒక ఆయుధం ఏంటంటే కేసీఆర్ గారు అన్నట్టుగా డిస్టెన్స్ పాటించడం. మనిషికి మనిషి గజం దూరం ఉండాల్సిందే, అది ఒకటి తప్ప వేరే రక్షణ లేదు. దీనికి వేరే టాబ్లెట్ లేదు, వేరే ఇంజక్షన్ లేదు, వేరే ఆయింట్మెంట్ లేదు. కాబట్టి మిత్రులారా, ఆ యొక్క కార్యక్రమాన్ని అయితే ఈ సూత్రాన్ని మనం డెఫినెట్ గా పాటించాలి. ఈ విషయంలో మన ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తి స్థాయిలో सहकరించాలని చెప్పి ఇప్పటికే ఎంఆర్ఓ నమస్కరిస్తూ, देवियों सज्जनों, मैं तुम्हारा भाषा में बात करने की कोशिश करूंगा. जुलूरूपाड़ू ये मंडल में समझ में आ रहा है आप लोगों को मेरी भाषा? मैं सिर्फ 2 या 3 मिनट भाषण देने के लिए प्रयास करूंगा. आप जरा ध्यान से सुनिए. अब जुलूरूपाड़ू मंडल में आपको मालूम है तकरीबन 8000 श्रमिक लोगों को मिर्ची तोड़ने के लिए आए हैं. हम लोगों को पूरा आभार हूं मैं. यह जुलूरूपाड़ू मंडल हमारा हिंदुस्तान में कोरोना वायरस की वजह से पूरा हिंदुस्तान में तालाबंदी लगा किए गए हैं. हम इंग्लिश में कहते हैं लॉकडाउन. हम लॉकडाउन की वजह से पूरा आप लोग पूरा यहाँ फंसे गए हैं. हमें मालूम है तुम्हारा राज्य जाने के लिए तुम्हारा इच्छा है, लेकिन कानून वैसा है, हम इधर छोड़ के नहीं जा सकते. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో లాక్డౌన్ లో భాగంగా సామాజిక దూరం పాటించని ఒక ప్రైవేట్ ఆసుపత్రిని నిర్వహిస్తున్న డాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక కేసు నమోదు చేశారు జిల్లా కలెక్టర్. దీనిపై స్పందించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు పల్లెపాగు ప్రశాంత్ మాట్లాడుతూ, లాక్డౌన్ లో భాగంగా కలెక్టర్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, గతంలో కూడా భౌతిక దూరం పాటించని అధికార పార్టీకి చెందిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహిస్తున్న డాక్టర్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం, నిన్న జరిగిన సంఘటనలో డాక్టర్పై కఠినంగా వ్యవహరించడం బాధాకరమని ఆరోపించారు. నమస్కారం. గౌరవనీయులైన వనపర్తి జిల్లా కలెక్టర్ గారికి మీ ద్వారా ప్రత్యేకంగా నమస్కారం చేస్తూ గౌరవనీయులైన కలెక్టర్ గారిని ప్రాధేయపడుతున్నాను. కొత్తకోట పట్టణంలో మరి కరోనా నివారణ కొరకు బాధ్యతల గల వ్యక్తులుగా, పౌరులుగా, సాటి సమాజంగా, సామూహిక కుటుంబాలుగా ఎవరికి వాళ్ళం కూడా కరోనా కట్టడిలో బాధ్యతగా వ్యవహారం చేస్తున్నాం. తెలియని కొంతమంది తప్పిపోతున్నారు, వాళ్ళను కట్టడిలో ఉంచే ప్రయత్నాలు చేస్తున్నాం. మరి నిన్న జరిగిన ఒక సంఘటనను బట్టి, దానికంటే ముందు జరిగిన ఒక సంఘటనను బట్టి కలెక్టర్ గారికి, గౌరవనీయులైన కలెక్టర్ గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. నిన్నటి రోజు సాయంత్రం మరి ఆదిత్య క్లినిక్లో డాక్టర్ బాలరాజు గారు, చిన్నపిల్లల డాక్టర్ గారిని మరి అందరి ముందర పిలిచి మందలించి వారి మీద పోలీస్ కేసు చేయించింది కలెక్టర్ గారు. ఓకే, పద్ధతులు చట్టాన్ని తృణీకరించినప్పుడు ఎవరి మీద అయినా కేసులు చేయాల్సిందే. కానీ నిన్నటి రోజు జరిగిన విషయం ఏంటంటే, కలెక్టర్ గారు పోలీసు వాళ్ళు వెళ్తున్నటువంటి విషయాన్ని చూసి ఆ రోడ్డు మీద వారి దవాఖానకు చుట్టుముట్టున్న ఆ రోడ్డు పైన, మెయిన్ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు పరిగెత్తుకొని పోయి హాస్పిటల్ పరిసరాల్లో పడ్డారు. ఎందుకంటే దవాఖానలో ఉంటే మమ్మల్ని ఏమి అన్నారు, మేము దవాఖానలో తీర్చుకొని వచ్చినాం అనే ఉద్దేశంలో. సడన్గా కలెక్టర్ గారు వెళ్ళేసరికి అక్కడ ఉన్నది మాత్రము పేషెంట్స్కి సంబంధించిన వాళ్ళు, తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ కాదు, వీళ్ళకు భయపడి లోపల పోయి ఉన్నోళ్ళు ఆడ ఉన్నారు. చూసి ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని పిలిపించడం, కలెక్టర్ గారు ఆగ్రహం వ్యక్తం చేయడం, కలెక్టర్ గారికి మేము తిరిగి సమాధానం చెప్తే బాగుండదని చెప్పి డాక్టర్ గారు మౌనంగా ఉండడం, ఇవన్నీ జరిగిపోయినాయి. గవర్నర్ కలెక్టర్ గారు ఇంతకంటే ముందు కూడా డాక్టర్ పీజే బాబు గారిని, నిర్మలా క్లినిక్ డాక్టర్ గారిని అదేవిధంగా అందరి ముందు అలా మందలించి వెళ్ళడం జరిగింది. ఆ రోజు జరిగింది కూడా అదే. కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, 25,000 మంది జనాభా కలిగిన ఈ కొత్తకోటలో చిన్నపిల్లల డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒకటి డాక్టర్ పీజే బాబు గారు, నిర్మలా క్లినిక్, రెండోది డాక్టర్ వి బాలరాజు గారు, ఆదిత్య క్లినిక్. మరి ఈ రకమైనటువంటి కేసులు చేస్తూ వెళ్తే, వాళ్ళు కూడా క్లినిక్లు బంద్ చేసుకొని వెళితే
ఇక్కడ సడన్గా ఎవరికైనా చిన్నపిల్లలకు ఇబ్బంది అయితే కలెక్టర్ గారు మీరు ఒక తల్లిగా చిన్నపిల్లల తల్లిగా ఆలోచించండి. ఈ బీద కుటుంబాలలో హైదరాబాద్కు వెళ్ళి కార్లు తీసుకొని వెళ్ళలేరు. ధనం ఉండే వాళ్ళు వెళ్ళాలన్నా కూడా కష్టమే ఉంది. ఈ పరిస్థితిలో డాక్టర్లు ఒకవేళ పద్ధతులు తప్పినట్లుంటే మందలించండి, నియమావళి చెప్పండి. వాళ్ళ హాస్పిటల్స్ ఏ రకంగా కొనసాగాలనో మీరు వారికి సూచనలు చేసి నడిపించేటట్లుగా చూడాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది కూడా విజ్ఞప్తి చేస్తున్నా, డాక్టర్ పీజే బాబు గారిని మందలించిన రోజు బాధపడ్డాం. అదృష్టం ఏంటంటే వారి మీద మీరు పోలీస్ కేసు చేయించలేదు, సంతోషం. కానీ నిన్న డాక్టర్ బాలరాజు గారి మీద కేసు చేస్తే నేను ఈ ఊర్లో ఎందుకు పెట్టాలి దవాఖాన అనే దాంట్లోకి వచ్చేసింది ఆయన. నిజంగా కూడా వీళ్ళల్లో పోతే హైదరాబాద్కి వెళ్ళలేని పరిస్థితిలో బీదలు ఉన్నారు. మరి డాక్టర్ పీజే బాబు గారి బ్యాక్గ్రౌండ్ చూస్తే వారు టీఆర్ఎస్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళుగా ఉన్నారు కాబట్టి కనీసం అంతమంది ముందర మీరు అవమానంగా మాట్లాడినా సరే పోలీస్ కేసు చేయలేదు, సంతోషం. కానీ డాక్టర్ బాలరాజు గారి మీద పోలీస్ చేయించింది. కారణం ఏంటంటే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు. ఆ ఒక్క కారణం చేతనే పోలీస్ కేసు చేయించినట్టుగా భావిస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాక్డౌన్ లో వైన్ షాప్లను టార్గెట్ చేస్తున్న దుండగులు. మీర్పేట్ పిఎస్ పరిధిలో 4 లక్షల విలువ గల మద్యం చోరీ. గుంటూరు జిల్లాలో అనర్థాలకు దారితీస్తున్న అధికారుల పొరపాటు. కరోనా నెగిటివ్ వచ్చిన వ్యక్తి కాకుండా పాజిటివ్ వ్యక్తిని డిశ్చార్జ్ చేసిన అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా మద్యం చోరీకి పాల్పడ్డ దుండగులు. 7,000 విలువ గల మద్యం బాటిళ్లు చోరీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.